మమ్మల్ని ముఖ్యంగా స్టేజ్ దగ్గర ఈరోజు నిరాహార దీక్ష కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్టేజీని ధ్వంసం చేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి డిఎస్పీ గారు స్టేషన్ తీసుకురావడం అన్నది చట్టరీత్యా నేరము. మేము 25 రోజులుగా మనీషా నాయర్ని అరెస్ట్ చేయాలని చెప్తే చర్యలు తీసుకునే వాళ్ళు మేము ధ్వంసం చేస్తామన్నామని, మనీషా నాయర్ మీద దాడులు చేస్తామన్నామని ఈరోజు హుటాహుటిన మమ్మల్ని తీసుకొచ్చి స్టేషన్లో నిర్బంధించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా చేస్తా ఉన్నాం, మేమే అరెస్ట్ అవుతాం. ముందు మనీషా నాయర్ తీసుకురండి స్టేషన్కి, ఆమె వచ్చిన తర్వాత మేము కూడా మా లక్ష్మీనారాయణ మీద కేసులు ఉంటే మేము కూడా స్వచ్ఛందంగా మేమే లక్ష్మీనారాయణ దిగి స్టేషన్కి అప్పచెప్తామంటే కూడా వినకుండా డిఎస్పీ గారు దౌర్జన్యంగా బలవంతంగా జీపులో ఎక్కించుకొని నన్ను అలాగే 2-3 అక్కడ ఉన్న కార్యకర్తలు తీసుకెళ్లి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేషన్ లో నిర్బంధించడం అనేది ఇది చట్టరీత్యా నేరం. కాబట్టి మా నాయకులు వెంటనే సంఘటన జరిగిన వెంటనే కలెక్టర్ గారికి డిఎస్పీ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి స్టేజిని పూలే అంబేద్కర్ బొమ్మల్ని అన్నిటిని ధ్వంసం చేసినారు ఇల్లు. కాబట్టి ఆ మహానుభావులు అవమానించినందుకు గాను మేము డిఎస్పీ గారి మీద మా పార్టీ తరఫున కోర్టులో కేసు వేయబోతున్నాం. అలాగే ఇప్పుడు లక్ష్మీనారాయణని తర్వాత మనీషా నాయర్ ఇద్దరిని ఒకేసారి కోర్టుకు పెట్టి ఈ ఉత్సాహం ముందే చూపించుంటే, మనీషా నాయర్ని ముందే అరెస్ట్ చేస్తుంటే ఈ హంగామా ఇంత ఉండేది కాదు. మనీషా నాయర్ మా దగ్గరికి 2 రోజుల క్రితం వచ్చింది రాజీ అవుతానేనని చెప్పి, కానీ డిఎస్పీ గారు పోలీసుల్ని మఫ్టీలో పంపించి వెనక్కి రాని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగానే మనీషా నాయర్ రాజీ కాకుండా ఈ సంఘటన ఇంకా మరింత పెంచి పోషిస్తా ఉన్నారు. అంటే నేనేదో చేసినానని చెప్పుకోవడానికి తప్ప ఆయన సాధించింది ఏమి లేదు, చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఇద్దరిని కోర్టుకు పెడతామంటున్నారు. మరి ఇదే పని 10 రోజుల క్రితం చేసి ఉంటే ఈ సమస్య ఉండేదే కాదు కదా. నిరాహార దీక్షలు ఉండేవి కాదు, ఆమరణ దీక్షలు ఉండేవి కాదు, రాస్తా రోకోలు ఉండేవి కాదు, హర్తాళ్ళు ఉండేవి కాదు, మేము దాడులు చేస్తామని మేము కూడా చెప్పి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి దీన్ని పోలీసులే పెంచి పోషించినారు. ఎప్పుడైతే పీక్ చేరిందో సమస్య అప్పుడు డిఎస్పీ గారు మెమోలు వచ్చిన ఉద్దేశంతోనే హడావుడిగా ఈ అరెస్టులు పర్వం కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి డిఎస్పీ గారి చర్యలు మేము ఖండిస్తా ఉన్నాం. ఆయన మీద మా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్టుకు కూడా వేస్తా ఉన్నాడు. తదుపరి చర్యలు ఏంటన్నది మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తాడు. జేబీ మిత్రులారా, ముఖ్యంగా ఉదయం మా రాష్ట్ర కార్యదర్శిని గద్దల నాగభూషణం గారిని శిబిరం కాడ అరెస్ట్ చేయడం జరిగింది. అందుకోసమే నేను కలెక్టర్ గారిని కలిసిన. ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్ లో అతని పైన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది డిఎస్పీ గారి పైన. ఏమబ్బా అంటే శిబిరంలో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే ఇట్లా మహనీయులు ఉండే బ్యానర్ ని చించి వాళ్ళు కింద పడేసి అవమానపరిచినందుకు నేను డిఎస్పీ గారి పైన కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్లు దీనిపైన హైకోర్టు కూడా మేము కేసు ఫైల్ చేస్తా ఉన్నాం. రేపు 14 పైన హైకోర్టు కేసు ఫైల్ చేస్తున్నాం. మొత్తం మా బహుజన లాయర్ ఫోరం దీనిపైన సీరియస్ గా తీసుకుంటా ఉంది. దీనిపైన 100% 100% మేము కేసు ఫైల్ చేసి న్యాయం జరిగేంత వరకు డిఎస్పీ గారు ఈ విధంగా 1 రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నందుకు కేసు 100% మేము ఫైల్ చేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనీషా నాయర్ గారు దాడి చేసిన కొన్ని క్షణాలకే, అంటే మార్నింగ్ ఉదయం దాడి చేసింది, సాయంత్రం 5:30 ఈయన లక్ష్మీనారాయణ గారి పైన ఎఫ్ఐఆర్ కడతాడు. అంటే దాడి చేసిన వాళ్ళకే సపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టినాడంటే అక్కడ వారి నుంచి ఈయనకి ఎంత ముట్టింది అని. ఈ నిజాలన్నీ బయటికి రావాలంటే కోర్టులో ప్రైవేట్ కేసు మేము వేస్తే కోర్టే విచారణ జరిపి దీంట్లో ఎవరెవరు హస్తముంది అనేది బయటికి తీసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. మిత్రులారా, ముఖ్యంగా ఉదయం మా రాష్ట్ర కార్యదర్శిని గద్దల నాగభూషణం గారిని శిబిరం కాడ అరెస్ట్ చేయడం జరిగింది. అందుకోసమే నేను కలెక్టర్ గారిని కలిసిన. ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్లో అతని పైన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది డిఎస్పీ గారి పైన. ఏమబ్బా అంటే శిబిరంలో బాబాసాహెబ్ అంబేద్కర్,
మహాత్మా జ్యోతిరావు పులే ఇట్లా మహనీయులు ఉండే బ్యానర్ని చించి వాళ్ళు కింద పడేసి అవమానపరిచినందుకు నేను డిఎస్పీ గారి పైన కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్లు దీనిపైన హైకోర్టు కూడా మేము కేసు ఫైల్ చేస్తా ఉన్నాం. రేపు 14 పైన హైకోర్టు కేసు ఫైల్ చేస్తున్నాం. మొత్తం మా బహుజన లాయర్ ఫోరం దీనిపైన సీరియస్గా తీసుకుంటా ఉంది. దీనిపైన 100% 100% మేము కేసు ఫైల్ చేసి న్యాయం జరిగేంత వరకు డిఎస్పీ గారు ఈ విధంగా నెల రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నందుకు కేసు 100% మేము ఫైల్ చేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనీషా నాయర్ గారు దాడి చేసిన కొన్ని క్షణాలకే, అంటే మార్నింగ్ ఉదయం దాడి చేసింది, సాయంత్రం 5:30 ఈయన లక్ష్మీనారాయణ గారి పైన ఎఫ్ఐఆర్ కడతాడు. అంటే దాడి చేసిన వాళ్ళకే సపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టినాడంటే అక్కడ వారి నుంచి ఈయనకి ఎంత ముట్టింది అని. ఈ నిజాలన్నీ బయటికి రావాలంటే కోర్టులో ప్రైవేట్ కేసు మేము వేస్తే కోర్టే విచారణ జరిపి దీంట్లో ఎవరెవరు హస్తముంది అనేది బయటికి తీసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. జై భీమ్ సార్. ఈరోజు అనంతపురం జిల్లా ఉంది, అందులో పట్టణ నందు 2 టౌన్ పోలీసు పరిధిలో వెళ్ళే రిపోర్టరు లక్ష్మణ అనే వ్యక్తి పైన దాదాపు నెల క్రితం దాడి జరిగింది. తన కుటుంబం పైన, తన పైన. ఒక రిపోర్టర్ అయినటువంటి అతను గీతం కాలేజీ చేస్తున్న అవినీతి అక్రమాలను క్వశ్చన్ చేసినందుకు, పేపర్లో ముద్రించినందుకు అతని పైన అనవసరమైనటువంటి మనీషా నారాయణ అని ఆయన అనుచరులు కలిసి వాళ్ళ ఇంటి పైన దాడి చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పోలీసులు కొత్త డ్రామా ప్లే చేస్తూ డిఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ మనీషా నాయర్ పైన కేసులు కట్టినామంటారు, కానీ నోటీస్ ఇవ్వకుండా రండి మీరు అలా మాట్లాడదామంటున్నారు. మరి ఏమిటో ఏమి అర్థం కాలేదు. ఈ పోలీసులు ఏం ఆడుతున్నారు డ్రామా అర్థం కాలేదు. మనీషా నాయర్కి పూర్తి మద్దతు, పూర్తి పోలీసు వల్ల వాళ్ళ యొక్క సహకారము పూర్తిగా ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ జరగాల. ఆ తర్వాత ఎవరైనా తప్పు చేయాలి వాళ్ళకి శిక్ష పడాలా, వాళ్ళు కోర్టుకు హాజరుపరచాలా అనేది మా డిమాండ్. కాబట్టి ఇవన్నీ కూడా పోలీసులు ఆడుతున్న హైడ్రామా అని భావిస్తున్నాం. ఈ హైడ్రామానికి తెరవేయాలంటే మనీషా నాయర్ని వెంటనే అరెస్ట్ చేసి ఆమెను కోర్టుకు హాజరుపరిచి ఆమెని ఖచ్చితంగా సబ్ జైలు పంపించాలని చెప్పి భావిస్తున్నాం. జై భీమ్.